25వ కీర్తన 12 నుండి 14 వచనాలు. వాక్యలేఖన భాగం ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. దేవుని యందు భయభక్తులు గలవారు కోరుకోవలసిన మార్గాలు దేవుడు తెలియజేస్తాడంట. దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు వారికి నచ్చిన త్రోవల్లో, వారికి తోచిన త్రోవల్లో వారి ఇష్టానుసారంగా బ్రతుకుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని కోరుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఎన్నుకుంటూ ఉంటారు. భూమి చాలా విశాలమైంది. ఈ భూమండలంలో ప్రజలు ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి తోచినట్లుగా బ్రతకటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ క్రీస్తుని కలిగిన నువ్వు నేనైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వెంబడిస్తున్నాం. కాబట్టి మనం ఎలాంటి జీవితం జీవిస్తే మనకి మేలు కలుగుతుందో, ఆకాశమును భూమిని దానిలో ఉన్న సర్వమును సృజించిన నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు, మనం ఎలా బ్రతకాలో మన మార్గాలు మన దేవుడు మనకి తెరిచి ఉంచాడు. అందువల్ల నేను ఏ మార్గంలోకి వెళ్తున్నానో, ఏ గోతులో పడుతున్నానో, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నా జీవితం ఎలా ఎండవబోతుందో నువ్వు దిగులు పడవలసిన, చింతపడవలసిన ఆవశ్యకత నీకు అస్సలు లేదు. ఎందుకంటే ప్రభువుని వెంబడిస్తున్న నీవు కోరుకోవలసినవన్నీ నీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నేను ముందుకు సాగాలనుకుంటున్నాను. నేను కోరుకోవాల్సిన మార్గాలు ఏంటో, నేను ఎలా బ్రతకాలో నా దేవుడే ఆ ప్రణాళికలు సిద్ధపరచాలి. ఆ మ్యాప్ అంతా నా దేవుడు నా కుటుంబం కొరకు ఆయనే గీయాలనుకుంటున్నాను. అది మంచి మార్గాలు, అవి రమ్యమైన మార్గాలు, ఉత్తమమైన మార్గాలు, అవి శ్రేష్టమైన మార్గాలు, అవి హానికరమైనవి కాదు, కీడుకరమైనవి కాదు. ప్రభువు నా కొరకు ఏర్పాటు చేసిన త్రోవల్లో నడిస్తే నా బ్రతుకు ఎంత బాగుంటుందో అని నువ్వు అనుకుంటున్నట్లయితే కొన్ని విషయాలు నేను చెప్తాను. అవి నువ్వు చేయగలిగితే ఇక ముందు రాబోచున్న కాలంలో కూడా నీ యొక్క జీవితం మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశించబోతూ ఉన్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 119వ కీర్తన 105వ వచనం, స్టే ఇన్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యములోనే మిమ్మల్ని మీరు నిలుపుకోండి. దేవుని వాక్యము నుండి కుడి ఎడమలు తొట్టిల్లిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఆ తర్వాత స్టే ఇన్ ప్రేయర్. ఎప్పుడూ కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. ప్రభు సన్నిధిలో అనుదినము కూడా ఆహారము భుజిస్తున్నట్లుగా ఆయన సన్నిధిలో అనుదినము కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. మీ జీవితంలో ప్రభు మీకు తోడైండి సహాయకుడిగా నడిపిస్తాడు. ఆ తర్వాత ఒబే క్విక్లీ, త్వరగా లోబడాలి. దేవుని యొక్క వాక్కు మన ఎద్దుకు వచ్చిన వెంటనే త్వరగా లోబడాలి. ఫిలిప్పు దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వెంటనే అక్కడ రథం మీద వెలిచినటువంటి ఒక అధికారి వెంటనే క్విక్గా సువార్తకి స్పందించాడు. లూదియా దేవుని వాక్యం ఆమె హృదయంకు రాగానే త్వరగా స్పందించింది. ఆ రక్తస్రావ రోగంతో 12 సంవత్సరాలు బాధపడుతున్న స్త్రీ ఆమె దేవుని విషయాలు తెలుసుకున్న వెంటనే ఇక జాగు చేయలేదు, నిశ్శబ్దంగా లేదు, నిర్లిప్తంగా లేదు. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాంలే, ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారులే మా ప్రాంతానికి అని ఆమె సబుద్ధిని ఆధారం చేసుకోలేదు. క్విక్ రెస్పాన్స్, వెంటనే ఆ పిలుపుకు లోబడిపోవటం అనేది చాలా గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెన్ని నీ జీవితంలో తీసుకుని వస్తుంది. ప్రభు మాట సెలవించిన తోడనే అది అప్పటి వరకు నీకు బయలుపరచబడలేదేమో, దేవుడు నీతో మాట్లాడి బయలుపరిచినప్పుడు ఆ మాటకు నువ్వు వెంటనే లోబడిపోవటం అనేది ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెనైనది. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు క్విక్ రెస్పాన్స్. ఆయన సెలవిస్తున్న మాటకు మనం అలా మొద్దులాగా కూర్చుని ఉండకూడదు, అలా నిశ్శబ్దంగా ఉండకూడదు, వచ్చాను వెళ్ళిపోయాను విన్నాను అన్నట్లుగా ఉండకూడదు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ హృదయం ఎలా స్పందించింది, నీ మనసు ఎలా స్పందించింది, నీ నోటి నుంచి ప్రార్థనలు ఎలాంటి ప్రార్థనలు వచ్చాయి, ఎలాంటి నిశ్చయిత నువ్వు కలిగి వెళ్తున్నావు, ఎలాంటి ప్రార్థనలు దేవుని సన్నిధిలో సమర్పించి వెళ్తున్నావు అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. హన్న దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆమె పెదవుల నుంచి వచ్చే ప్రార్థనలు ఏలీకి అర్థం కాలేదు, అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కాల. కానీ దేవుడు ఆమె మోగ భాషని, ఆమె దుఃఖాన్ని అర్థం చేసుకొని ఆమె ప్రార్థనలకి జవాబిచ్చాడు. ఆమె పలుకుతూ ఉన్నది, ప్రభువా నాకు బిడ్డనిచ్చినట్లయితే, మగ బిడ్డనిచ్చినట్లయితే, ఈ గర్భాన్ని తెరిచినట్లయితే, నా అవమానాన్ని కొట్టివేసినట్లయితే మరలా ఆ బిడ్డని నీ సేవకిస్తానని మొక్కుబడి చేసుకుంటున్నానని చెప్పి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళింది. దేవుడు ఆమె హృదయవాంఛ నెరవేర్చాడు. మీరు మాట్లాడే ప్రతి మాట దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేర్చబడి ఉన్నది. దానికి జవాబు మీరు పొందారు కొన్నిటికి, మరికొన్నిటికి ఆన్ ద వే మీరు పొందబోతూ ఉన్నారు.
కొన్ని ప్రార్థనలు ఇంకా జవాబు రాలేదేంటి అనుకుంటున్నావేమో, ఆ ప్రార్థనలకు జవాబులను చూడబోతున్నావు. మార్గ మధ్యలో ఆ జవాబులు ఉన్నాయి. దేవుని బిడ్డ, నువ్వు కోరుకోవలసిన మార్గాలు దేవుడు నీకు బోధపరచాలంటే కాన్స్టెంట్గా ప్రేయర్లో ఉండు, కాన్స్టెంట్గా వర్డ్ ఆఫ్ గాడ్ని చదువుతుండు. క్విక్ రెస్పాన్స్, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే స్పందనకి ప్రతిస్పందన ఇవ్వటానికి నువ్వు సిద్ధ మనసు కలిగి ఉండు. అలానే వాక్ ఇన్ కమ్యూనిటీ, సహవాసం నుంచి దూరం అయిపోవద్దు. అన్యోన్యమైన సహవాసంలో నీ ఘటాన్ని నువ్వు బలపరుచుకో. అలానే స్టే రిపెంట్ ఆల్వేస్, ఎప్పుడూ కూడా నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా మార్పు పొందడానికి ఇష్టపడు. మన సీనియారిటీ దేవుని ముందు పనిచేయదు, మన ఎక్స్పీరియన్స్ దేవుని ముందు పనిచేయదు. మన హోలీనెస్ కూడా దేవుని యొక్క పరిశుద్ధతతో పోలిస్తే మన పరిశుద్ధత ఏ పాటి దైవజనమా. మనము ఎదుర్కొంటుంది అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని, మహా గొప్ప జ్ఞాని అయిన దేవుణ్ణి, మన పుట్టుపూర్వత్రాలు ఎరిగిన దేవునితో మనం ఎదుర్కొని ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే మనం చేయవలసిన ప్రార్థన, మనం తగ్గించబడాలి, ఆయన నామం హెచ్చింపబడాలి. దాన్ని ఒక రిపెంటెన్స్ అని కూడా అనవచ్చు, మారు మనస్సు. ఆ మారు మనస్సు అనేది లోతైన మారు మనస్సుగా దినదినము కూడా నిన్ను నువ్వు పదును పెట్టుకుంటూ క్రీస్తు యేసు యొక్క సారూప్యంలోనికి, పోలికలోనికి రూపాంతరపరచబడటానికి నువ్వు మనస్సు తెరిచి ఉంచే వ్యక్తిగా ఉంటే ఆయన జ్ఞాన ఊట నీలోనికి అనుగ్రహించబడుతుంది. అనుదినము నూతన అనుభవాలు, అనుదినము నూతన కార్యాలు, అనుదినము నూతన వాత్సల్యత, అనుదినము నూతన సంతోషం. అప్పుడే ఒక కొత్త స్నేహితుడితో పరిచయమైంది అన్నట్లుగా నీ ఫ్రెండ్షిప్ దేవునితో ఫ్రెష్గా, ప్రేషియస్గా ఉంటుంది. ఇది చప్పలు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం దైవజనమా. ఆయనతో నడిచే జీవితం ఎంతో అద్వితీయమైనటువంటి జీవితం. మరి పరిచర్యల్లో 33 సంవత్సరాలు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన భయభక్తులు కలిగిన వారు కోరుకోవలసిన మార్గాల్ని దేవుడు బయలుపరుస్తాడన్నట్లుగా దైవదాసులు స్టీఫెన్ పాల్ గారు, మేము ఈ పరిచర్యలో కొనసాగుతూ ఉండగా మేము కోరుకోవలసిన మార్గాలేంటో దేవుడే బయలుపరిచాడు, బోధపరిచాడు. ఆయా సమయాల్లో ఆ దేవుని యొక్క సన్నిధిలో దుఃఖాక్రాంతులమై వేదనతో, బాధతో ప్రార్థన చేసిన సమయాల్లో ఆయన గొప్ప ఆదరణ బలముగా మమ్మల్ని ఆదరించింది. ఆయన బలమైన పరిశుద్ధాత్మ శక్తితో ఆయన కృపతో నడిపించాడు. ఎత్తులు పల్లాలు, ఒడిదుడుగులు, కష్టాలు, సుఖాలు, బాధలు, వేదనలు, అవమానాలు, నిందలు, కరువులు, కాటకాలు, దుఃఖము అన్నిటినీ కూడా చవి చూడటానికి, వాటిలో నుండి పైకి లేవనెత్తబట్టడానికి ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా యేసయ్యని గట్టిగా పట్టుకొని ఆయన కృపలో వర్ధిల్లటానికి ఈ 33 సంవత్సరాలు ఈ పరిచర్లకు దేవాతి దేవుడు ధన్యత ఇచ్చాడు. చప్పలు కొడుతూ ఆయన నామానికి మహిమ చెల్లిద్దాం దైవజనమా. రెండవదిగా ఈ పరిచర్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అనాయింటింగ్, అభిషేకం. అభిషేకం అనేది ఒక పర్పస్ కోసం, ఒక ఉన్నతమైన ఉద్దేశం కోసం దేవుడు ఇస్తాడు. ప్రతి దైవ సేవకుడికి అభిషేకం అనేది ఒక ఉద్దేశంతో ఇస్తాడు. సంఘములో ఉన్న ప్రతి బిడ్డకి కూడా, ఈ సార్వత్రిక సంఘంలో మీలో ఉన్న ప్రతి ఒక్కరిలో దేవుని అభిషేకం ఉంది. ఆ అభిషేకం ఒక ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆ ఉద్దేశం, ఆ అభిషేకం ద్వారా దేవుడే సంపూర్ణం చేసి ఆయన సంతోషించి ఆనందిస్తాడు. నీలో ఉన్న జ్ఞానాన్ని చూసినప్పుడు, నీలో ఉన్నటువంటి సమర్పణను చూసినప్పుడు, నీలో ఉన్నటువంటి ఆత్మీయ ఎదుగుదలను చూసినప్పుడు, నీలో ఆయన ఏదైతే నెరవేర్చాలనుకున్నా తన ఆత్మను నీకు ఇచ్చి, తన వాక్కును నీకు ఇచ్చి, తనలో ఉన్నటువంటి శక్తిని, అభిషేకాన్ని నీకు ఇచ్చి, ఇన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చి నడిపిస్తున్నాడంటే దెర్ ఈజ్ ఏ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ఒక పర్పస్, నీ జీవితంలో ఒక ఉద్దేశం ఉంది. పరలోకి వెళ్ళటం ఒక ఉద్దేశం అయితే, భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు నీ ఇంటి వారందరి నిమిత్తమే దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము నెరవేర్చబడేంత వరకు కూడా ఆయన కునుకుడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను అభిషేకించిన ఆ దేవునికి నీ పట్ల గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. అలానే ఈ పరిచర్యను దేవుడు అభిషేకించాడు. ఆ అభిషేకంతో దైవదాసులు నడిచే కృపనిచ్చాడు. ఆయన ఉద్దేశాలు 33 సంవత్సరాలు కూడా ఆ సర్వశక్తిగల దేవుడు నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. ఆయన ఉద్దేశాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. మనకి కొన్ని కోరికలు ఉంటాయి. పిల్లలు పుట్టాలి, పెద్ద చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఇల్లులు కట్టాలి, వారు స్థిరపడాలి, మనం స్థిరపరచబడాలి, మనం మంచిగా ఉండాలి. మనం కొన్ని ఉద్దేశాలని మనం కలిగి ఉంటాం. అలానే దేవుడు కూడా కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటాడు. అభిషేకించబడిన దైవదాసుడి ద్వారా కొన్ని ఉద్దేశాలు తన సంఘం పట్ల నెరవేర్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. ఇక్కడ దేవుని వాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు చూస్తే, టు స్ట్రెంగ్థెన్ బిలీవర్స్, విశ్వాసుల్ని ఆయన ఎత్తుకు పిలువబడిన వారిని బలపరచాలని దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు. టు బ్రింగ్ యూనిటీ ఇన్ స్పిరిట్ అండ్ డాక్ట్రిన్,
ఆయన సిద్ధాంతంలోను, మరి అదేవిధంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధాత్మ ఐక్యతలోను ఆయన ప్రజలు నడవటం అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అదే రీతిగా మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:4-11 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13-15 నీలో ఒక ఆత్మీయ మెచ్యూరిటీని, ఆత్మీయ పరిపక్వతను తీసుకురావటం దేవుని ఉద్దేశం. పాలు తాగే స్థితిలోనే నీ ఆత్మీయ స్థితి ఉండటం దేవుని చిత్తము కాదు. రోజుకి నువ్వు వయస్సులో ఎదుగుతున్నట్లుగా ఆత్మీయ పరిపక్వతలో ఎదగాలనేది దేవుని ఉద్దేశం. తద్వారా ఆయన మహిమను నువ్వు చూడాలనేది కూడా దేవుని ఉద్దేశం. అలా నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు ఇవి నీవు అనుభవిస్తూ లోకం మధ్యలో ఆయన సాక్షిగా ఉండాలనేది కూడా దేవుని ఉద్దేశమైనది. ఆయన ఉద్దేశం ఏమైనదంటే నీ జీవితంలో దేవుడు ఇచ్చే ప్రతి ఈవిని, ప్రతి మేలుని నువ్వు పొందుకొని అనేకులకు నువ్వు సాక్ష్యంగా ఉండాలి. అటు విశ్వాసులకి, నీ తోటి వారికి, నీ రక్త సంబంధులకి, లోకస్తులకు కూడా నువ్వు వెలిగే జ్వాల వలె ఆయన సాక్షాత్తంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. నిన్ను దేవుడు అభిషేకించాడంటే ఒక ఉద్దేశంతో ఈ పరిచర్యలను దేవుడు తన దాసును అభిషేకించి ఈ పరిచర్యను ఒక ఉద్దేశంతో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. 33 సంవత్సరాలు కూడా ఈ యొక్క పరిచర్యలు దేవుని యొక్క పరిశుద్ధాత్మాభిషేకంతో నడిపించబడ్డాయి. అందువల్లనే మేము అతిశయించడానికి ఏమీ లేదు అని మేము అనుకుంటూ ఉంటాం. ఎప్పుడూ కూడా దేవుని ఆత్మ మనల్ని బలపరిచింది, దేవుని అభిషేకం మనకు తోడైనది, ఆయన శక్తి మనల్ని పురుకొల్పింది. ఆయన ఉద్దేశాలను నెరవేర్చబడటానికి మన అనుకూలతను మనం చూపించి ఉండగా ప్రభు మనతోనే నడిచాడు. ఏ ఒక్కరోజు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఈ 33 సంవత్సరాల్లో దేవునికి స్తోత్రం కలుగును గాక. అలానే పిలువబడిన ఆ దినము నుండి ఈ దినం వరకు మీలో ఏ ఒక్కరిని యేసయ్య విడిచిపెట్టలేదు. ఆయన అభిషేకం మీ మీద అల్లాడుతూ ఉంది దైవజనమా. ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి మీ పైన అల్లాడుతూ ఉన్నది. మూడవదిగా ఈ 33 సంవత్సరాల్లో దేవుని యొక్క కృప ఏ రీతిగా పొందుకోవడానికి కృప ఇచ్చాడంటే దేవాతి దేవుడు ఆయన్ని హత్తుకొని ఉండటానికి, హెవెన్లీ బ్లెస్సింగ్స్ దేవుని ప్రజల మధ్యలో తీసుకొని రావాలి అంటే ఆయన వాక్కుకి మనం అంటి పెట్టుకోవాలి. అలా అతుక్కుపోయి ఉండాలి. చిన్న పసిబిడ్డ ఏం చేస్తుంది? తల్లిని అలా అతుక్కొని ఉంటుంది కదా. తల్లి గట్టిగా పట్టుకుంటుంది. తల్లి గట్టిగా పట్టుకుంటుందో పట్టుకోదో తర్వాత సంగతి. బిడ్డ మాత్రం తల్లిని ఏం చేస్తాడు? గట్టిగా పట్టుకుని మెడ చుట్టూ చేతులు వేసేస్తాడు, తలవాలు చేస్తాడు. ఇక వదిలిపెట్టమన్నా వదిలిపెట్టడు. అలా దేవుణ్ణి ఎవరైతే అంటి పెట్టుకుని ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. యోబు జీవితంలో ఎన్నో విషయాల్లో ఆయన ప్రభువుని అన్ని విధాలుగా అంటిపెట్టుకొని ఉన్నాడు. నీతిమంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, విశ్వాసయోధుడిగా ఉన్నాడు, పాపమును అసహించుకున్నాడు, కన్ను లేని వారికి కన్నయ్యాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు అయ్యాడు, విధవరాలు పక్షంగా, తండ్రి లేని బిడ్డల పక్షంగా ఆయన న్యాయకర్తగా ఉన్నాడు. ప్రభువుని అంటి పెట్టుకొని బ్రతికాడు. అందువలన దేవుడు ఏమిచ్చాడు అతనికి వరముగా? అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేశాడు. అలా ప్రభువుని అంటి పెట్టుకొని బ్రతికాడు, కంచె వేశాడు. ఒక సమయం వచ్చింది, ఆయనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరో పట్టుకొని లాగి అవతల పడివేసినట్లుగా ఒక గొప్ప శోధన పరీక్షలో నావి అన్నవన్నీ అతనికి దూరం అయిపోయాయి. చివరికి ఆస్తిపాస్తులే కాదు, పశు సంపద మాత్రమే కాదు, మిత్రులే కాదు, ఇంటివారే కాదు, సొంత కట్టుకున్న భార్య అందరూ కూడా దూరం అయిపోయారు. చివరికి ఆయన దేహం కూడా కుళ్ళు పట్టిపోయి చిల్ల పెంకుతో ఆయన గీరుకునేటువంటి దుస్థితికి ఆయన దేహము కృషించుకుపోయింది. అలాంటి సమయంలో కూడా ఆయన ప్రాణం ఎవరినంటి పెట్టుకుని ఉంది? అంత శ్రమలు మీ జీవితంలో ఉన్నాయా? అన్ని బాధలు మీ జీవితంలో ఉన్నాయా? ఉన్నాయి. కానీ యోబు కలిగినంత శ్రమలు ఉన్నాయా? లేకపోతే కొంత మాత్రమే ఉన్నాయా? అయితే ఈ రోజున ఈ సమయంలో నీ ప్రాణం దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉందా? నాకు బాధ కలిగింది, నా దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? లేదంటే ఈరోజు నీ ఇబ్బందులో, నీ ఓటములో, నీ కష్టంలో ఆయన్నే నువ్వు అంటి పెట్టుకొని ఉన్నావా? నీ ప్రాణంతో ఒకసారి నువ్వు మాట్లాడు, నీ మనస్సాక్షితో నువ్వు ఒకసారి మాట్లాడు. అవునమ్మా, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా నా దేవుణ్ణే నేను అంటి పెట్టుకొని ఉన్నాను అన్నవారు చేయి పైకెత్తండి. మీరు 2 అంతల ఆశీర్వాదాలు పొందబోతున్నారు దేవుని బిడ్డ. రెట్టింపు దీవెనలు మీరు చూడబోతున్నారు యేసు నామములో. ఈ పరిచర్యల్లో కూడా మేము కూడా అదే పని చేశాం. ఆయన గట్టిగా అంటిపెట్టుకొని అతుక్కుపోయాం. ఆయనే మా సర్వం, మా సమస్తం. ఒక మనిషి వస్త్రాన్ని ఏ రీతిగా ధరించుకుంటాడో అలా యేసుని ధరించుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుఃఖమైన ఆయనతోనే చెప్పుకున్నాం, వేదనలైన ఆయనతోనే పంచుకున్నాం, అవమానాలు కలిగిన ఆయన సన్నిధికి వెళ్ళి ఏడ్చాం.
ఎన్ని సమయాల్లో ఎన్ని విధాలుగా కొట్టబడినప్పటికీ ఆ పరలోకం ఉందన్న తండ్రిని అంటిపెట్టుకొని బ్రతకటం నేర్చుకున్నాం. ఆ ప్రభు అయిన దేవుడే 33 సంవత్సరాల నుండి గ్లోరియస్గా ఈ మినిస్ట్రీ నడిపిస్తున్నారు. దానికి సాక్షులు మీ అందరు, సజీవ సాక్షులు మీలాంటి వారు ఎంతోమంది, లక్షలాది మంది. భూదిగంతముల వరకు కూడా ఈ సత్య సువార్తని దీనదాసుల ద్వారా దేవుడు ఆయన కృపావార్తను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దీనికి గల కారణం నమ్మదగిన దేవుడు, పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను సకల దుష్టత్వం నుంచి తప్పిస్తాడు. దేవుని బిడ్డ, ఆయన్ని ఎప్పుడు అంటిపెట్టుకునే ఉండు. పరిస్థితులు మారొచ్చు, స్థితిగతులు మారొచ్చు, నీ ధనఘనతల్లో వ్యత్యాసాలు రావచ్చు, నీ ఆరోగ్యంలో వ్యత్యాసాలు రావచ్చు, కానీ దేవునితో నువ్వు నడిచే విషయంలో ఏమాత్రము వెనకడుగు వేయొద్దు. ఆయన సన్నిధిని అంటిపెట్టుకుని ముందుకు వెళ్ళు. రెండంతల ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు. రెట్టింపు ఘనత నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.